తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశం దానితో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో మార్పు రాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఎటువైపు చూసినా పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి అల్లకల్లోలంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి తలపట్టుకోవడం, ఇటు మరోవైపు దీపాదాస్ మున్షి ఎంటర్, దాంతోపాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీటింగ్లు, ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఇటు మరోవైపు విపక్షాలు స్ట్రాంగ్ అవుతూ అదే స్థాయిలో కూడా మళ్ళీ పతన బాట పట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. సమస్యలుగానే మారిపోయాయి. ఇక్కడ పోరాటం చేసే వ్యక్తులు ఒక వర్గంగా, సమస్యలతో తాండవిస్తున్న ప్రజలు ఇంకొక వర్గంగా, కేవలం వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి అధికార పార్టీ, విపక్ష పార్టీ అంటీ ముట్టనట్టు పరిస్థితులలో అయిపోయింది. తెలంగాణలో కేవలం పోరాటాలకు మాత్రమే పరిమితమైన ఈ తెలంగాణ ఘట్ట మీద మరొకసారి అతలాకుతల వాతావరణం ఏర్పడింది అనేది వాస్తవం. ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఒకసారి నా వెనక చూడొచ్చు, టైటిల్కి సంబంధించి ఎమ్మెల్యేలకు బుజ్జగింపు. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కావచ్చు, వారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వీళ్ళను సముదాయించే ప్రయత్నంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేలను ఎందుకు బుజ్జగించాలి, ఎమ్మెల్యేలను బుజ్జగించాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి వార్త చదువుదాం, దాని తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. పేరుకే సిఎల్పి మీటింగ్ అయినా ఎమ్మెల్యే ఎలా బుజ్జగింపే లక్ష్యంగా సమావేశం జరిగిందని సమావేశం. దాదాపుగా సమాచారం 3 గంటల పాటు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని, పార్టీ కోసం అందరూ నిలబడాలని, నియోజకవర్గాలకు ఏం కావాలన్నా చేస్తానని చెప్పినట్లుగా సమాచారం. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేతిలో ఫైళ్లను చర్చనీయాంశంగా మారాయి. ఎవరి చిట్టా అందులో ఉందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఏమైనా సమస్య ఉన్నా నా దగ్గరకు రండి, నిధులు ఇస్తా, అన్నీ చేస్తా, స్థానిక సంస్థలలో గెలిపే బాధ్యత మీది, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సిఎల్పిలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసిన సీఎం. కొత్త పాత నేతలు సమన్వయంతో పనిచేయాలి. పీసీసీ చీఫ్ స్పెషల్ అట్రాక్షన్గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పలు డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు. రెవెన్యూ మంత్రిపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల దూరం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే, ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైనా సమస్య ఉంటే తన దగ్గరికి వచ్చి నేరుగా చెప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి కావాల్సినవన్నీ ఏంటో తెలుసుకుని నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులలో నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎపిసోడ్తో పార్టీకి డ్యామేజ్ జరగడంతో ఎమ్మెల్యేలతో కులంకషంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. మంత్రుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. నగరంలోని ఎంసీహెచ్ఆర్డీలో గురువారం జరిగిన సిఎల్పి సమావేశంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మ్యాటర్ అండి. ఏంటి? పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం అవడంతో పాటు పలు అంశాలను కూడా చర్చించినట్లుగా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఒక పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసిన పరిస్థితులలో ఏం జరిగింది అనేది ఇక్కడ ఒక అంశాన్ని మనం చూద్దాం. ఏంటి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసినప్పటి నుండి ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బాహుట మొదటి నుంచి ఉన్నది, ఆది నుంచి కొనసాగుతుంది. ఇది ఇప్పటి నుంచి కొనసాగిన పరిస్థితి కాదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు ముఖ్యమంత్రి పీఠం మీద డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, వారితో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారితో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాంతో పాటుగా ఆఖరికి సీతక్క, ఇట్లా 5-6 పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన విషయం యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. ఎందుకు ముఖ్యమంత్రి పీఠం మీద పూర్తి స్థాయిలో కూడా కన్నేశారు అంటే, ముఖ్యమంత్రిగా ఎట్లాగూ పార్టీ అనుకోకుండా అనూహ్యంగా అధికారంలోకి రావడం, అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చూసి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం తనకు కావాలంటూ కూడా అసంతృప్తి సెగలు వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 65 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపొందిన తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి, దాంతోపాటుగా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి బలాబలగాలలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం కూడా పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి వైపే నిలిచిన పరిస్థితి కనబడింది. అయితే ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రికి సంబంధించి ఆది నుంచి కూడా ఇంటిపోరు తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా ఇంటిపోరు తగులుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి పూర్తి స్థాయిలో కూడా వలసవాద కాంగ్రెస్. ఈ వలసవాద కాంగ్రెస్కు సంబంధించి
దాంతోపాటు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఎవరు అంటే నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కేవలం అంటే పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకునే వాళ్ళు. మూడోది ఏంది అంటే పూర్తి స్థాయిలో అధికారం కోసం వలసవాద, దాంతోపాటు అధికారం కోసం రావడానికి. అంటే ఇక్కడ వలసవాద అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు ఎలాంటి అర్హత లేకున్నా కూడా పార్టీలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇతర పార్టీలలో చెలాయించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ నిజమైన కాంగ్రెస్ వ్యక్తులను తొక్కి పూర్తి స్థాయిలో కూడా వలసవాద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీఠాన్ని దక్కించుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దాంతోపాటు ఇక్కడ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ పూర్తి స్థాయిలో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకునే వ్యక్తులు వీళ్ళు. సో పూర్తిగా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో పట్టాభిషేకం చేసుకున్న తర్వాత మొదటి నుండి అంటే ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేనప్పటి నుంచి కూడా ఇంటిపోరు భయంకరంగా తగిలింది. దీంట్లో పక్కన సీనియర్ వ్యక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రినిగా కావడాన్ని జీర్ణించుకోలేకపోవడం, దాని తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం అనతి కాలంలోనే 365 రోజుల్లోనే అంటే సంవత్సర కాలంలోనే అతి భయంకరమైన వ్యతిరేకత రావడానికి కారణం కూడా వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధాలు. ఎందుకు అంటే పూర్తిగా మీరందరూ కూడా చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం గనక దీన్ని లోతుగా కనుక చర్చించుకుంటే ముఖ్యమంత్రి కావడమే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం లేకపోగా దానితో పాటుగా మంత్రులు ఎక్కడికక్కడ కూడా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే వెంటనే ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు, దాని తర్వాత మరో స్టేట్మెంట్, ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్కు ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్కి, దాంతోపాటు మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్కి, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన విప్పులు ఇచ్చే స్టేట్మెంట్కి, దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చే స్టేట్మెంట్కి ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రజలలో అబాసు పాలు కావడానికి మరో కారణంగా కూడా చెప్పవచ్చు. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేవలం సంవత్సర కాలంలో ఇంత భయంకరమైన వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అనాలోచితమైన నిర్ణయాలు, అసంబద్ధమైన వాదనలు తెర మీదకి తీసుకురావడమే ప్రధానమైన కారణమైంది. ఎందుకంటే ఇంటిపోరు ఆల్రెడీ ఉన్నదని తెలిసిన తర్వాత కూడా ఈ అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల కూడా చులకనైన పరిస్థితి కనబడింది. ఇప్పుడు మీరు ఏ ఊరైనా వెళ్ళండి, ఏ వాడకైనా వెళ్ళండి, ఏ ఇంటి గడపనైనా తొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే ఒక్కటే మాటలో వాళ్ళు చెప్తారు, గతంలో కేసీఆర్ పరిపాలనే మంచిగుండే, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదు అంటారు. ఎందుకు అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి. వీళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, దాంతోపాటు 12 అంశాలు కానీ, 420 కానీ, వీటన్నింటినీ కూడా ఎప్పుడైనా కూడా కేవలం 100 రోజులలోనే నెరవేరుస్తామని చెప్పిన మొదటి బూటకమైన అంశమే ఇది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ తెలంగాణలో ఏ వర్గంతోనైనా పెట్టుకోవచ్చు, కానీ 2 వర్గాలతో ఎప్పుడు కూడా రాజకీయంగా గోక్కోవద్దు. దీంట్లో ప్రధానంగా రైతులతోని, రెండోది నిరుద్యోగులతోని. ఆ 2 వర్గాలను కూడా బలంగా గోకిండ్రు వీళ్ళు. ఎట్లా అంటే నేను చెప్తా, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ, దాంతోపాటుగా ఇక్కడ జీవో 49 కానీ 29 కానీ, దాంతోపాటు నిరుద్యోగులకు మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి అని గ్రూప్ 1 పోస్టులు పెంచడం కానీ, లేకపోతే ఇతరత్ర గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా కల్పితంగా పేడ్ ఆర్టిస్టులుగా, దాంతోపాటు వాళ్ళ పట్ల చులకన భావంతో మాట్లాడడంతో ఆ ఉద్యమం కాస్త తారాస్థాయికి చేరి ఆఖరికి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే రైతులకు సంబంధించి డిసెంబర్ 9వ తారీఖు మీరు ఇలా వెళ్ళి అలా రుణమాఫీకి సంబంధించి అయినది పూర్తి స్థాయిలో మీరు మళ్ళీ లోన్లు తెచ్చుకోవచ్చు అని చెప్పారు. కానీ రుణమాఫీ పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో దాదాపుగా 80 లక్షల మంది రైతులు ఉంటే, అంటే దాదాపుగా 40 నుంచి 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి. కానీ కొర్రీలు పెట్టి పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు ఈజీగా తీసుకురావచ్చు అన్నారు. కేబినెట్ నిర్ణయించింది 30,000 కోట్లు. దాంతోపాటు ఆఖరికి 26,000 కోట్లకు ఫినిష్ అయిపోయింది. దాంట్లో రుణమాఫీ జరిగింది కేవలం 17,000 కోట్లకు పైచీలకు మాత్రమే జరిగింది. అయితే ఇన్ని జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే రైతులను మోసం చేసిన పరిస్థితి కానీ, అంటే రుణమాఫీ కాకపోవడం మరో అంశం. అయితే దీన్ని ఈ ఎపిసోడ్ను కాస్త అప్పుడు పార్లమెంట్ ఎన్నికలున్నాయి కాబట్టి దీన్ని గుంజుకొచ్చి లాగి గాలిపటానిగాక ఏ విధంగా అయితే దారం తెగిపోతుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆ విధంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిదేమో పూర్తి స్థాయిలో కూడా రైతులకు రుణమాఫీ చేయకపోవడం,
దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న తరుణంలో దేవుళ్ళ మీద ప్రమాణ పూర్తిగా ఒట్టు వేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఆగస్టు 15 తర్వాత డేట్లు మారుస్తూ వచ్చిన పరిస్థితి కనబడింది. ఆఖరికి అది మార్చి వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడింది. అంటే రుణమాఫీ పూర్తి స్థాయిలో కూడా జరగకపోవడం కూడా ఒక నేరంగా చూడొచ్చు. ఇక దాంతోపాటు నేరమే అనొచ్చు. ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, దాంతో పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అసమర్థమైన పాలనగా చూడొచ్చు. ఇది అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే రైతు భరోసాకి వచ్చింది. అంటే పెట్టుబడి సాయానికి సంబంధించి ఎకరానికి 7,500 ఇస్తాం, ఈ విధంగా 15,000 రూపాయలు ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక మరి ఆ 7,500 రూపాయలు 15,000 రూపాయలు ఇవ్వము. ఎందుకంటే దీంట్లో పూర్తి స్థాయిలో 10 ఎకరాలు ఉన్నవారికి గుట్టకు పుట్టకు రాళ్లకు రప్పలకు చెట్లకు వాగులు వంకలకు అడవులకు ఇవ్వమంటూ కూడా ఒక కొర్రీలను తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా గత ప్రభుత్వం అందరికీ ఇచ్చింది. ఇలా ఇవ్వడం కుదరదు అంటూ తెర మీదకి తీసుకురావడంతో దాదాపుగా ఆ రైతు భరోసా కాస్త పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికీ 3 పంటలకు అంటే దాదాపుగా 3-4 పంటలకు కూడా పూర్తిగా కూడా వీళ్ళు ఇవ్వలేకుండా పోయిన పరిస్థితి కనబడింది. ఇది ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి వచ్చిన పెద్ద పొరపాటు. సో దీంట్లో భాగంగానే మీరు ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ మైకు పెట్టినా కూడా ఒకటే అంశం వినబడుతుంది. ఏంటి అంటే అది పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వాన్ని అబాస్పాలైపోయింది. ఎంత దారుణంగా అంటే వాళ్ళ నోటికి ఎలాంటి పదాలు వచ్చినా ఆ పదాన్ని ఎక్కడా కూడా భయపడకుండా నిర్భయంగా మాట్లాడేంత స్వేచ్ఛ అయిపోయింది వాళ్ళకి. ఎందుకు అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం, ప్రభుత్వం చేసిన అసమర్థతమైన అంటే పూర్తి స్థాయిలో అనాలోచితమైన నిర్ణయాల వల్ల జరిగిన అంశాలుగా భావించవచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఈ ఎపిసోడ్లతో భాగంగా ఇంకొక అంశం ఏమైందంటే కొత్తగా అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రికి సంబంధించి గతంలో ఎక్కడ కూడా మంత్రిగా చేసిన దాఖలా లేవు. దాంతోపాటు తనకు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఇంకా గ్రిప్ రాలేదు. ఎందుకంటే ఎవరికైనా కూడా ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో దాదాపుగా 365 రోజులు దాటితే కానీ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి క్లారిటీ రాదు. ఎందుకంటే ఎవరు ఏ శాఖ ఆ శాఖకు సంబంధించి ఏమేమి ఉంటే ఆ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి ఏ ఫైల్స్ వస్తాయి, ఈ ఫైళ్ళకు సంబంధించి సిఎస్ ఎలాంటి సలహాలు ఇస్తుంది, దాంతోపాటు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జీలు ఏ విధంగా చేస్తారనే ఆ పూర్తి స్థాయిలో ఎపిసోడ్ కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కాని పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మరొక ఏంది అంటే తనకు తెలియకుండానే ఒక అష్టదిగ్బంధంలో ఇరుక్కుపోయిన పరిస్థితి కనబడింది. అయితే ఇలాంటి భావంలో భాగంగా కొంతమంది మంత్రులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు కొంతమంది మంత్రులు సీనియర్లుగా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఆ సీనియర్లు అంతా ఏం చేసిల్లంటే ఒక జతగట్టిలు ఏ విధంగానైనా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అబాస్ పాల్ చేయాలి, టార్గెట్ రేవంత్ రెడ్డి అనే ఒక కుట్ర మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు సఫలీకృతం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్ ఒకలా ఉంటే మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ మరోలా ఉంటుంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క డేట్ పెట్టుకొని ఒక్కొక్క రోజు డిఫరెంట్గా కూడా వాళ్ళు ఇచ్చిన అంశాలు మనం చూసాం. సో పూర్తిగా కూడా మంత్రులకు ముఖ్యమంత్రి గారికి ఎక్కడ టాలీక్ అనే అంశం కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో జరిగిన అంశం మరొకటి అయింది. ఇక దీంతో పాటుగా మంత్రులు మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మరీ గోకే పరిస్థితికి వచ్చింది. ఏంది అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండా అక్కడ కాంట్రాక్ట్లు ఇవ్వడం, దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో పన్నులకు సంబంధించిన బిల్లులు చెల్లింపు చేయడం, లేకపోతే ఆ ముఖ్యమంత్రి అగనెస్ట్గా మరో వర్గాన్ని పెంచి పోషించడం, మంత్రులందరూ కూడా ఇతర సామాన్యమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పుల్లలు పెట్టడంతో పాటు అక్కడ ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఆక్యుపై చేయడం మొదలుపెట్టిలు. దీంట్లో కొంతమంది మంత్రుల మీద భారీగా కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేసిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఎమ్మెల్యేల తిరుగుబాటు ఎపిసోడ్ ఇక్కడి వరకు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం చూడాలి. ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు దేని మీద? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల మీద, ప్రభుత్వం మీద, అదేవిధంగా పార్టీ మీద కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో మీరు ఎక్కడా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బుజ్జగింపులకు సంబంధించిన జరిగిన ఈ ఎపిసోడ్లలో ఎమ్మెల్యేల బుజ్జగింపులు ఎందుకు జరిగినాయి అంటే రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు పట్టించుకోడు, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏకంగా ఎమ్మెల్యేల మీద పెత్తందారి వ్యవస్థ చేయడం, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పట్టించుకోడు, రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో పడిపోయిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో గందరగోళానికి తెరలేసిన పరిస్థితులలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితులలో పార్టీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎమ్మెల్యేలకు సంబంధించి భారీగా షాక్ తగిలింది.
సో పార్టీకి భారీగా షాక్ తగిలింది, మంత్రులకు కూడా భారీగా షాక్ తగిలింది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి మీద ఆల్రెడీ కుట్రలు జరిగినాయి, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా కొన్ని జరుగుతాయి, ముఖ్యమంత్రి గారికి తెలిసి కొన్ని జరిగినాయి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కొన్ని జరిగినాయి. మంత్రులు కావాలని చేసిన కుట్రలు ఉన్నాయి, మంత్రులకు తెలియకుండా కొన్ని కుట్రలు, మంత్రుల హస్తంతో మరికొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఎమ్మెల్యేల మీద పెత్తనం చేయడంతో పాటు, ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గాలలో వేలు పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా చూసాం. సో ఈ 3 గంటల సమావేశంలో పూర్తిగా జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, ఎలాగైనా పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా ఎమ్మెల్యేల బుజ్జగింపు అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ బుజ్జగింపు ఎపిసోడ్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఇది ఇప్పటి మందం మాత్రమే శాంతియుతంగా కాలే. పూర్తి స్థాయిలో ఇది పులి స్టాప్ పడినట్టుగా కూడా భావించాల్సిన అవసరం లేదు. ఇది కేవలం క్వశ్చన్ మార్క్గానే మారిపోయింది. ఇప్పుడు అది రగులుతూనే ఉన్నది, అది రగులుతూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది ఈ విధంగానే రగిలే ప్రమాదం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎమ్మెల్యేల బుజ్జగింపుకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి అని ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్. అందరూ ఇప్పుడు ఏంది అంటే, మందిలో మాట అన్నట్టుగా అందరూ ఉన్నారు కదా, ఏదో అంటే అయిపోతుంది మమ అనుకునేటట్టు చూసిల్లు ముఖ్యమంత్రి. కానీ ఇది తిరుగుబాటు బాహుట భారీగా కూడా ఎగరవేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, ఎమ్మెల్యేలకు సంబంధించిన బుజ్జగింపు ఎపిసోడ్ తారాస్థాయికి చేరింది. పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో చూస్తున్నది. ఒక కన్నుతో కాదు, 2 కన్నులతో చాలా నిశ్చింతగా కూడా వేచి చూస్తున్నది. ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన మంచేంటి చెడేంటి, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా అబాసుపాలైపోయింది, మంత్రులకు సంబంధించి ఏ విధంగా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది. సో ఎమ్మెల్యేల పొరపాటు, మంత్రుల పొరపాటు, ముఖ్యమంత్రి పొరపాటుతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అబాసుపాలైపోయింది. సో ఈ అబాసుపాలంతా కూడా పూర్తి వ్యతిరేకత తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈ సమావేశం అనేది వాళ్లకు కాస్త కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా కూడా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు మాత్రం అది పెద్దపీట వేస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేల బుజ్జగింపు అనేది ఇప్పటికీ ఏదో నిప్పుల మీద నీళ్లు చల్లినంత మాత్రాన్ని అది మళ్ళీ ఎప్పుడైనా రగలచ్చు, అది ఎప్పుడూ ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేల తిరుగుబాటే ఈ స్థాయిలో ఉంటే, ఒకవేళ మంత్రి ఎవరైనా షాడో మంత్రులు లేకపోతే ఎవరైనా మంత్రుల తిరుగుబాటు కనుక జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరో అంచనాగా కూడా మారిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం కిందికి మీదికి తర్జనబడుతున్న సమయాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో జరగబోయే పరిణామం మరొకటి. ఇక దీనితో పాటుగా ఇక్కడ ఈ జరిగిన ఎపిసోడ్కు కాస్త రిలేటెడ్గా మనం మరో అంశాన్ని కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనే అంశాలను ఒకసారి చూద్దాం. పాలన రేవంత్కు చేత కావడం లేదు, ప్రభుత్వం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు, అధికారులను బెదిరించి దోచుకుంటున్నారు. ఎస్కేఎస్పై సిఐడికి కాదు సిఐఏని పిలుచుకోండి, విచారణ జరిగితే రేవంత్ జైలుకు పోయేది. జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి, సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన ఈ కథనాన్ని ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటి అంటే, పాలన రేవంత్కు చేత కావడం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తి స్థాయిలో వీళ్ళకి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రమే అధికారంలోకి వచ్చింది తప్ప ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రాకపోవడంతో యావత్తు తెలంగాణ సమాజం కూడా, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రభుత్వంలో కొత్త మార్పు వచ్చిందండి. ఏంది అంటే, దాచుకోవడం దోచుకోవాలి దాన్ని దాచుకోవాలి. ఈ ప్రిన్సిపల్ అయితే 100కు 100% పనిచేస్తున్నది. ఈ ప్రిన్సిపల్ 100కు 100% పనిచేస్తున్నది. ఇట్లా దాచుకోవాలి, దాన్ని దోచుకోవాలి. ఇప్పుడు కాంట్రాక్టు బిల్లులు చెల్లించాలి. పలానా మంత్రి ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు, 5%. అయితే ఇంక మనం 10 తీసుకుందాం, వాళ్ళు 10 తీసుకుంటే మనం 15 తీసుకున్నాం. గట్లెట్లు ఉంటుంది బాయ్, మంత్రి నువ్వు కూసో, వాళ్ళ భార్య కూకుంటుంది, నేను 20% తీసుకుంటా. ఇట్లా అయిపోయింది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా దాన్ని బుక్ అని బుక్కేసే పరిస్థితి. ఇంకోవైపు ఏం జరుగుతున్నది అంటే, మీరు హైదరాబాద్కు సంబంధించి పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి ఆ పక్కన పోతే మొత్తం ఒక్కొక్క ఫ్లాట్ కానీ అక్కడ ఉన్న భూమిలు అన్నీ కూడా డబల్ రిజర్వ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయ్యి పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి దాన్ని నాయకులు దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే, మంత్రులకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా కూడా వాళ్ళు చేయకపోవడంతో పాటుగా వాళ్ళు కూడా దోసుకునే పరిస్థితికి వచ్చింది. ఒకరు ఇసుక బుక్తున్నారు, ఒకరు ఏంది అంటే బూడిది బుక్తున్నారు.
దాంతోపాటు ఇంకొకరు బియ్యం బుక్తున్నారు, ఇంకొకరు అంటే ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టవచ్చు అండి. తెలంగాణలో మంత్రులు ఇప్పుడున్న మంత్రులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టవచ్చు. ఈ మంత్రి ఆ మంత్రి ఎవరు అని తేడా లేదు. మొత్తానికి ఒక్కొక్కరు భారీగా కూడా ఆదాయాన్ని వెనక వేశారనేది మాత్రం వాస్తవం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ పాలన అనేది అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు. ఎందుకు వస్తుందండి? మనం పూర్తి స్థాయిలో వీళ్ళు మాట్లాడే తీరు, వీళ్ళు చేసే తీరు, వీళ్ళు వ్యవహరించే తీరు ఏమన్నా అర్థమవుతున్నదా? అధికారులను కూడా బెదిరించిన తర్వాత ఇంకేముంటుందండి తెలంగాణలో? ఆఖరికి అధికారులను కూడా బెదిరించిన తర్వాత తెలంగాణలో జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. నిజంగా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ఆ ఫలాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి దానిని ప్రచారం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ దోసుకుందామా, దాన్ని ఎక్కడ దాచుకుందామా, ఎవరి తెలియకుంటే ఎట్లెట్లా చేద్దాం, దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేద్దాం, ఎట్లా టాపిక్ డైవర్షన్ చేద్దాం అనే కోణంలో ప్రభుత్వాలు వెళ్తే దేనికి సంకేతం అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. వేటుకు పట్టు, ఢిల్లీ టూర్లో కేటీఆర్ బిజీ. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయపులతో చర్చలు. ఈ నెల 10న మరోసారి విచారణకు రానున్న అనర్హత పిటిషన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు మీ అందరికీ తెలుసు, ఎట్లుంటారో మీ అందరికీ తెలుసు కదా. శుద్ధ పూసలు ఎక్కువ ఉంటారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం ఏంటంటే, ఇక్కడ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 10 మంది కూడా దేనికోసం వెళ్ళి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, కొందరు మంత్రి పదవుల కోసం వెళ్ళిళ్ళు, కొందరు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సీట్ల కోసం వెళ్ళిళ్ళు, కొందరు ఆర్థిక నిధుల కోసం వెళ్ళిళ్ళు, మరికొందరు వాళ్ళ అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల కోసం వెళ్ళిళ్ళు అనేది సుస్పష్టం. దీంట్లో ఎవరొచ్చి చెప్పినా ఏమీ లేదని ఇది నిర్మోహమాటంగా తెలంగాణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్న అంశం. ఈ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలంటే ఖచ్చితంగా రావాలి. ఒక పార్టీకి సంబంధించిన గుర్తు మీద, ఒక పార్టీకి సంబంధించి దాని మీద గెలిచినప్పుడు ఆ పార్టీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. ఎందుకు అలాంటి పరిస్థితి లేదు అంటే, ఈరోజు ఏమని చెప్తారు, నాయకుల దగ్గరికి పోయి మనం మైకులు పెట్టి మాట్లాడండి సార్, మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, దేనికోసం మీరు పార్టీ మారిల్లని మనం మైకు కనుక పెట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే అంశం ఏందో తెలుసా? మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, మా నియోజకవర్గ యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే మేము పార్టీ మారినాం. ఇక్కడ ప్రజలందరూ పూర్తి స్థాయిలో కూడా మాకు నిధులు రావాలి, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారినామని చెప్తారు. ఇది శుద్ధ అబద్ధం. వాస్తవం ఏంది అంటే, తన యొక్క ఎదుగుదల కోసం, తన కాంట్రాక్టు పనుల కోసం, తన ఆర్థిక లాభాల కోసం, తన వ్యాపారాల కోసం, తన యొక్క ఎదుగుదల కోసం మాత్రమే పార్టీలు మారుతారు. ఇది స్పష్టం. ఎందుకంటే గతంలో చాలాసార్లు మీరు చూడొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటే పూర్తిగా కూడా పూర్వకాలంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు సైకిళ్ళ మీద వెళ్ళే పరిస్థితి కానీ, దాంతోపాటుగా బస్సులలో వెళ్ళే పరిస్థితి కానీ, అప్పుడు ఎమ్మెల్యేలు ప్రజలలో ఎట్లా తిరిగేది కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఎక్కడ ఉంటున్నారు, ఎలాంటి రాజభోగాలు అనుభవిస్తున్నారు, వీళ్ళకి ఈ కారణంగా ఎక్కడి నుండి పైసలు ఎత్తనాయి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. మొత్తం దోసుకోవడం. సో మొత్తానికి తెలంగాణలో ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించి నోటీసులు పంపించిన తీరు చూసాం. ఆ తీరుతో పాటుగా పూర్తి స్థాయిలో ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పదే ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ పిటిషన్కు సంబంధించి సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలైతే ఖచ్చితంగా కూడా దిక్కుతోచని పరిస్థితులలో కాంగ్రెస్ పడుతుంది. ప్రజలకున్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో ఆల్రెడీ గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కాబట్టి అక్కడ ఎక్కువగా కూడా ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అల్టిమేట్గా ఈ 10 మంది కూడా కొత్త వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిచే అవకాశాలు కూడా చాలా మెండుగా కనబడతాయి. ఎందుకంటే వేటుకు పట్టుబడడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచింది ఒక గుర్తు మీద, బీఫామ్ తీసుకున్నది ఒక పార్టీ మీద. కానీ అధికారంలోకి అంటే గెలవగానే ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది నిజంగా కూడా రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే అది నేరమే అవుతుంది. ఎట్లా అంటే వేరే పార్టీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కూడా రాజీనామా వెళ్ళాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఢిల్లీ టూర్కు సంబంధించి అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇదే ఢిల్లీ టూర్కు సంబంధించి కేటీఆర్ మరో వ్యాఖ్యలు కూడా చేశారు. యూజీసీ నిబంధనలతో తీవ్ర నష్టం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, వీసీల సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించడం అభ్యంతరకరం, యూనివర్సిటీలను స్వాధీనం చేసుకునే యోచనలో బీఆర్ఎస్ తరఫున పలు సూచనలు చేశాం, మా పార్టీ డిమాండ్లను కేంద్రం ముందు పెట్టాం, జాతీయ రహదారి 365బిని విస్తరించాలని కోరాం, నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశాం, ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ ఇప్పుడు విపక్షంగా ఉన్నాడా, ప్రతిపక్షంగా ఉన్నాడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో పేరుకు మాత్రమే కాంగ్రెస్,
కానీ దూదింపు మోగేది మాత్రం బీఆర్ఎస్ పార్టీది. కేంద్ర మంత్రులను విపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరు కేటీఆర్ కలిసిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ కలిసి ఏమన్నాడు, తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ పెంచాలి అని అడిగాను. ఈ బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం చేయలేకపోవడం వల్ల ఆ బాధ్యతను కేటీఆర్ తీసుకుని పూర్తి స్థాయిలో కూడా తాను పూర్తిగా కూడా రంగంలోకి దిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈ ముఖ్యమంత్రి గారు రాసిన అవార్డులు రాలేదు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక్కడ రాష్ట్రానికి మొన్న ప్రవేశపెట్టిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాలేదు. పోనీ ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రానికి ఏ విధంగా కూడా లాభం చేకూరలే కాంగ్రెస్ పార్టీ వల్ల. ఎన్నికలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే బీజేపీ వరాల చెల్లించింది అనేది వాస్తవం. దాంతోపాటుగా ఇక్కడ ఏది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి ఏకంగా ఢిల్లీలో నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నదా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అనేది మరో అంశం. ఇక ఇంకొక వైపు ఏంటంటే ఇటు మరోవైపు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పాలమూరును ఎండబెడుతున్న సర్కార్, జాతీయ హోదా అసాధ్యమన్న కేంద్రం, సరి అయిన అంచనాలు సాంకేతిక అంశాలతోని రిపోర్ట్ లేకుండా ఇవ్వలేం, కృష్ణా జలాలలో కేటాయింపులు తేలాలి, ఇప్పుడు హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన మోడీ సర్కార్, రేవంత్ నిర్లక్ష్య వైఖరే కారణమన్న విమర్శలు, 14 నెలలుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన సర్కార్ ఎమ్మెల్సీ కవిత, నాడు ముందు చూపుతో కేసీఆర్ వ్యవహరించారు, నేడు ప్రభుత్వం అలసత్వమే పాలమూరుకు శాపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలారా, పాలమూరుకు సంబంధించిన బిడ్డనని చెప్తాడు ముఖ్యమంత్రి గారు, అదే పాలమూరుకు సంబంధించి నష్టపోతా అంటే కానీ పూర్తి స్థాయిలో చూడని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా పాలమూరును ఎండబెడుతున్నది సర్కార్. జాతీయ హోదా అసాధ్యం అంటూ కేంద్రం అంటా ఉంటే కనీసం సరి అయిన ఆలోచనలు కానీ లేకపోతే అంచనాలు కానీ సాంకేతిక అంశాలు కానీ ఎక్కడ రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది. ఎందుకంటే పాలమూరు బిడ్డను అని చెప్తాడు, పాలమూరుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేద్దాం, మన పాలమూరు బిడ్డను అని చెప్పే ముఖ్యమంత్రి ఆ పాలమూరును పట్టించుకోకపోతే ఎట్లా? ఎండబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఓన్లీ పాలమూరే కాదండి, తెలంగాణలో ఉన్న చాలా జిల్లాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లను ఎత్తిపోయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా నీటిపారుదల రంగానికి సంబంధించి నీటిపారుదలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పంటలన్నీ ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక చెన్నూరులో పత్తి రైతుల ధర్నా, షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్, రోడ్లపై బైఠాయించే ఆందోళన. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం ఇప్పటి వరకు కూడా అంచనా వేయగలిగితే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కొన్ని అంశాలను కనుక మనం చూస్తే, ఒకటి రైతులను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా మోసం చేస్తున్నది? రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు, దాంతోపాటు రైతులకు సంబంధించి రుణమాఫీ జరగకపోగా రైతులకు సంబంధించి రైతు భరోసా పడలేదు, దాంతోపాటు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయాన్ని అందించలేదు, రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు, దాంతోపాటు 500 బోనస్ ఇవ్వలేదు, దాంతోపాటు కరెంటు సరిగ్గా ఇవ్వలేదు, దాంతోపాటు పూర్తి స్థాయిలో నీళ్లను కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. అన్ని కష్టాలను అనుభవించి పంట పండించి మార్కెట్కు తీసుకెళ్తే కనీసం ఇక్కడ అనేక రకాలుగా కొర్రీలు పెట్టి పూర్తి స్థాయిలో కూడా షరతులు పెడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతున్న అంశం. అంటే తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలను కూడా చూస్తే కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూడాల్సింది. ఇక దాంతోపాటు అమెరికా, అరే ఏం చదువుకున్నావురా బిడ్డ? అమ్మ బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఏం చేస్తున్నావురా? అమెరికా పోతున్నా. ఎందుకు పోతున్నా? ఇక చూడు, ఎక్కువ భారతీయులు కూడా ఆడ చేసే పని ఏందో తెలుసా? ఈ క్రెడిట్ కార్డులు లోన్ల పంచాయతీ ఉంటాయి చూడు, గవ్వే చేస్తున్నారట, చాలా లంగ పనులు చేస్తున్నారట. మన తెలుగోళ్ళు పోయి మన తెలుగోళ్ళ హోటళ్ళల్లో బెదిరించుడు మొన్న ఒక వీడియో చూసాను. అంతకుముందు మన తెలుగోళ్ళ పేర్ల మీద అంటే అక్కడ ఇదివరకు ఉన్న వ్యక్తులు కాకుండా వేరే వేరే అడ్రస్ ప్రూఫ్లతోని పూర్తి స్థాయిలో ఆ కార్డు ఈ కార్డు అనేది బిజినెస్లు స్టార్ట్ చేసేలాట. అనేక రకాలుగా కూడా తెలుగు యొక్క సమాజం యొక్క పరువు తీస్తున్నారు ఇతర దేశాలపై. పోనీ అక్కడ పీకి పొడిచింది ఏమన్నా ఉన్నదంటే ఏమి లేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అంటే ఇతర దేశాలలో, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల చేతులకు సంఖ్యలు, కాళ్లకు చైన్లు వేసి సైనిక విమానంలో ఇండియాలకు తరలిస్తున్న వీడియో రిలీజ్ చేసిన యుఎస్ బోర్డు పెట్రోల్ చీఫ్ మైకేల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, వాళ్ళందరి కాళ్లకు పూర్తి స్థాయిలో కూడా చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా చైన్లు వేసిలు, మొత్తం అందరూ వేసిలు. ఇక్కడ ఉండి ఉన్నదో లేదో దీని న్యాయంగా బతుకుర్రా అంటే నేను విదేశాలలో పోతున్నాయి. ఇక విదేశాలలో పోయిన సోకులు ఎట్టుంటే మీకు తెలుసు కదా, ఇటు భూమి మీద ఉండడు, వాడు ఆకాశంలో, వాని ఏతులకు ఆడికే పోతాయి, వాడు చేసే పని కూడా ఆడ పెద్ద ఉండదు. చాలామంది ఇతర దేశాలలో పెట్రోల్ బంకులలో పనిచేయడం, హోటళ్ళల్లో పనిచేయడం, ఇప్పుడు పార్ట్ టైం జాబులు చేస్తే ట్రంప్ తీసేస్తా అంటే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక బాపు
20,000 నాయనా 50,000 పంపియే, నెల నెల మెయింటెనెన్స్లకు పంపిస్తా అంటే అరిగోసబడి ఇక ఏం చేయలేమని చెప్పి అందరూ తిరుగు ప్రయాణం. అది విదేశాలల్లో ఏం లేదురా నాయన, మన భారతదేశమే చాలా గొప్పది, ఇక్కడే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి. కాదంటే ఏంది అంటే తమాషా చేస్తూ ఉన్నారు అంతే. అడిగిపోయి పెద్ద తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే వాళ్ళు బాగుపడే వాళ్ళ కుటుంబాలను బాగుపెట్టిన ఘనత కూడా చాలా తక్కువ. ఇక దాంతోపాటుగా మరో అంశం, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఆదుకోండి, నీటి కోసం రైతుల భిక్షయాటన. కాళేశ్వరం ప్రాజెక్టు 15 ద్వారా చెరువులు నింపి పొలాలకు నీళ్ళు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రైతులు కొద్ది రోజులుగా సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గురువారం మండల కేంద్రంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో భిక్షయాటన చేశారు అంటూ కూడా అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయం, అదొక గుండె లాంటిది. ఎందుకంటే గోదావరి జలాలని ఎత్తిపోసి తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయిలో అనేక చోట్ల కూడా, అంటే అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తిగా, అన్ని మండలాలకు సంబంధించి, అన్ని గ్రామాలకు సంబంధించి పూర్తిగా కూడా నీళ్ళు అందించే ఒక సదుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, రంగనాయక సాగర్ అంటే రిజర్వాయర్లు, ప్రాజెక్టు, కాలువలు, దాంతోపాటు కెనాళ్ళు అన్ని రకాలుగా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి అది కాలం అయినా కాలం కాకపోయినా కానీ నీళ్లతోని పంటలు పండించే విధంగా కేసీఆర్ ఆలోచనతోని ముందు చూపుతోని కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులని నీళ్లను ఎత్తిపోయకపోగా ఆ నీళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఆదుకోండి అంటే కనీసం ప్రభుత్వం తన చేతిలో ఉన్న పనిని కూడా తాను సక్రమంగా నిర్వర్తించకపోగా వందలాది వేలాది ఎకరాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులు మళ్ళీ బ్యాగులన్నీ కూడా సంకలేసుకొని హైదరాబాద్కి వచ్చి వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డుగా, లేకపోతే ఇలాంటి పనులే చేసుకొని బతకాలా? ఊళ్ళల్లో ఉంటూ హాయిగా ఆయురారోగ్యాలతో ఉంటూ పంట పొలాలు పండిస్తూ నేలమ్మ తల్లి బీడు భూమి కాకుండా పచ్చని మాఘాని లెక్క పారించాలని చూస్తున్నదా ప్రభుత్వానికే తెలవాలి. ఇక రైతులు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తుంది, ఇదో కథ. ఇక దీంతో పాటు రైతులకు సంబంధించి ఆత్మహత్యలు కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఎండిన చేను గుండె పగిలిన రైతు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్య. అప్పులకు జెర్సీ తనువు చాలించిన అశోక్ రెడ్డి, రుణబాధలతో పొలంలోనే ఉరేసుకున్న నాగరాజు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు మట్టిపులు అంటే ఏ నేలమ్మ తల్లిని నమ్ముకొని అదే నేలలో తన ప్రాణాలు వదిలిన రైతులు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 400 మంది 20 రైతులు తమ ప్రాణాలను తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పంట సరిగ్గా వండక, రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, అప్పులు తీరక, పంట దిగుబడి లేకపోతే పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా అప్పుల ఇబ్బందులతోని, ఆర్థిక ఇబ్బందులతోని ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 420 కుటుంబాలను. దీన్ని ప్రభుత్వ హత్యగా కూడా పరిగణించాలి. ఇది ప్రభుత్వ హత్యనే అంటూ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి రైతుల గురించి పట్టించుకునే ప్రభుత్వం ఉన్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికీ రైతు వ్యతిరేకే తప్ప రైతులను పట్టించుకునే ప్రభుత్వం అయితే ఇక్కడ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఏంది అంటే పూర్తి స్థాయిలో ప్రాణం తీసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితా, ఇల్లు కాలిపోయిందని తనకు ఇల్లు కేటాయించాలని కోరినా లెక్క చేయని ప్రభుత్వం. గత నెల గ్రామసభలో పురుగుల మందు తాగిన దళితుడు నాగయ్య ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి. నాగయ్యది ప్రభుత్వ హత్య. మాజీ మంత్రి ఎర్రబెల్లి, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయినా, సంక్షేమ పథకాలైనా ఎవరికి అందియాలంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు అందించాలి. ఒకటి, ఉండడానికి ఇల్లు లేని వ్యక్తులకు ఇందిరమ్మ ఇల్లు, చేయడానికి ఉపాధి లేని వ్యక్తులకు ఉపాధి కల్పించాలి. పూర్తి స్థాయిలో కూడా పేదరికంలో అల్లాడిపోతున్న వాళ్ళకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలి. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తి స్థాయిలో కూడా నువ్వే పార్టీరా, బీఆర్ఎస్ అయితే రాదు, నువ్వే పార్టీ బీజేపీ రాదు, నువ్వే పార్టీ కాంగ్రెస్ కార్యకర్తవే కదా, చలో రా, ఎన్ని ఇల్లు కావాలి నీకు, 1, 2, 3, 4 ఇదే పరిస్థితి. గ్రామాలలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. గ్రామాలలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొన్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రాణం తీసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితా అంటే ఒక వ్యక్తిని ప్రభుత్వమే హత్య చేస్తున్నట్లు కదా. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండబోదేమో. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఇక దీంతో పాటుగా సైలెన్స్, సుప్రీం చూస్తున్నది. సిఎల్పి బేటికి రాని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అనర్హత కేసు విచారణ నేపథ్యంలో డుమ్మా. ఎంసీహెచ్ఆర్డీ వరకు వచ్చి చాటుగా వెళ్ళిపోయిన ఇద్దరు తెల్లం కాల యాదయ్యలను పంపించేసిన కాంగ్రెస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోలే,
మేము ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామనే ఒక డ్రామా చేయనీకో చెల్లెలు. ఎందుకంటే దీంట్లో కనుక పాల్గొంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఫోటోలను తీసుకుపోయి సుప్రీంకోర్టులో కనుక వేస్తే వీళ్ళు ఇగో కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అని చెప్తే సాక్ష్యాలు ఎవిడెన్సెస్ లైవ్లో దొరుకుతాయి. కాబట్టి ఈ సమావేశానికి వీళ్ళు హాజరు కాలే. నిజంగా వీళ్ళని సస్పెండ్ చేయాలి, అనర్హత వేటు వేయాలి, ఇక్కడ ఉప ఎన్నికలు జరగాలి. నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశానికి రాని పరిస్థితి రాకుండా వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. ఇక్కడ అనిరుద్ రెడ్డి రెవెన్యూ అక్రమాలపై అనిరుద్ రెడ్డి ఫిర్యాదు. సిఎల్పి భేటీకి ఫైలు పట్టుకొచ్చిన జడ్చెల్ల ఎమ్మెల్యే ఓ మంత్రి కబ్జాలపై డాక్యుమెంట్లని సమాచారం. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడిన దీపాదాస్ మున్షి పటాన్ చెరువు సీలింగ్ భూమి కబ్జాపై ఫిర్యాదు. రహస్య భేటీపై వివరణ ఇచ్చినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రెవెన్యూ అక్రమాలపై అనిరుద్ రెడ్డి ఫిర్యాదు. ఆయన చేతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క చిట్టా, కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రుల యొక్క కబ్జాలు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క దౌర్జన్యాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రుల యొక్క అవినీతి చిట్టా ఆయన చేతిలో ఉన్నది. అనిరుద్ రెడ్డికి సంబంధించి తరతరాలుగా వాళ్ళ కుటుంబాలను చూడండి, ఉన్న కుటుంబం, మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆయనకి ఇవాళ ఏం కొత్తది కాదు. ఈ రాజభోగాలు ఆయన తరతరాలుగా వాళ్ళ కుటుంబం నుండి వస్తున్న ఆనవాయితీ. అనిరుద్ రెడ్డి ఏదైతే రహస్య భేటీ వచ్చిందో ఆ తర్వాత ప్రభుత్వానికి లాగులు దడిచినాయి, ఏసీలలో సల్ల చెమటలు వచ్చినాయి. ఇది వాస్తవం. ఆ తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చి ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టడానికి కారణమైంది. లేకపోతే ప్రభుత్వం పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడు. 10 మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఆ తెల్లారి మళ్ళొక 6 మళ్ళొక 4 మొత్తం 20 మంది దాకా కూడా జమకూడిన పరిస్థితి కనబడుతుంది. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద డైరెక్ట్ ఫిర్యాదు చేసిండు ఆయన. నీ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రెవెన్యూ అక్రమాలపై అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక చాలా బలమైన కారణం ఉంది. మరి దీని మీద చర్యలు తీసుకుంటారా? లేదు. చర్యలు తీసుకునే అంత దమ్ముందా? లేని పరిస్థితి కనబడుతుంది. కేవలం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకు నిధులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తున్నారు. పరిస్థితి కనబడుతుంది. ఇగో నిధులు లేవు, పనులు లేవు. రాజకీయ వ్యూహరచనల సమావేశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన కార్యక్రమంగా మారింది. స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేద్దామని పెట్టుకున్న పార్టీ భేటీ ఆవేదన సభగా ముగిసింది. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన సిఎల్పి భేటీ ఫిరాయింపుల నేతలు హాజరు కాకపోగా 8 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా డుమ్మాగొట్టిలు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇప్పట్లో ఇవ్వలేం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల రులక్. సిఎల్పిలో నిధుల కోసం ఎమ్మెల్యేల పట్టు. ఆ ఒక్కటి అడగద్దంటున్న సర్కార్ సంకేతం. రాష్ట్ర ఆర్థిక స్థితిపై బట్టి సుదీర్ఘ ప్రజెంటేషన్. పథకాలలో కోతలపై ప్రజలలో కోపంతో ఉన్నారు. గ్రామాలలోకి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. భయం కాదు మీకు, అదేంది డైపర్లు దడుస్తాయి పోరి. పార్టీ పెద్దల తీరుపై మండిపడ్డ శాసనసభ్యులు, సర్పంచ్ల ఏకగ్రీవ బాధ్యత ఎమ్మెల్యేలదే. ఒక్క సర్పంచ్ ఎన్నికలను కూడా ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేయరు. ఎట్లా చేస్తారనే నాకు అర్థం కాదు. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏమైనా అమలుపరచలే వీళ్ళు? ఏం అమలుపరచలే కదా. సో అలాంటప్పుడు ఎందుకు ఈ పంచాయతీ? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. నిధులు లేవు, పనులు లేవు అంటే నిధులు ఉండవు, పనులు ఉండవండి. ఏంది అంటే వీళ్ళకు ఒక పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం, ఆర్థిక స్థితిగతులను చూడకపోవడం, ఇష్టానుసారంగా కూడా హామీలు ఇవ్వడం, అవి నెరవేర్చక తర్జన పడుతుంది. అంటే ఒక వ్యక్తిని మోసం చేసి తన యొక్క పూర్తి స్థాయిలో తన జీవితాన్ని ఆగం చేసి, తన భూమిని కబ్జా చేసి, తన యొక్క జీవితాన్ని నడి రోడ్డు మీద పెట్టడమే ఈ పంచాయతీ. నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు మరో అంశం, కాంగ్రెస్ ద్వంద్వ నీతి. కుల లెక్కలు 2 నాలుకలు. నాడు 1.13% తేడా తప్పే, నేడు 3.1% ఉన్నా ఉప్పేనట. 2011లో సామాజిక ఆర్థిక కులగణన, కులాలు, ఉపకులాలు, గోత్రనామాల ఆధారంగా దేశవ్యాప్తంగా లెక్కల సేకరణ. 1.13% డాటా తేడాను సాకుగా చూపి నివేదికను వెల్లడించిన నాటి యూపీఏ ప్రభుత్వం. నేడు 3.1% ప్రజల్ని సర్వే చేయని రాష్ట్ర సర్కారు. పైగా 96.9% డాటా శాస్త్రీయమని వాదన. సామాజికవేత్తలు, కుల సంఘాల ఆగ్రహం. 100% లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలకు ఒక్కొక్క రీతి, రాష్ట్రానికో నీతి, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. మాట మీద నిలబడని నైజం, అధికారం ఒకటే లక్ష్యం. అడ్డగోలు హామీలు ఇవ్వడం, ఆపై వాటిని అటకెక్కించడం. ఇదే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందుకు తాజాగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తున్న చిన్న కులగణన సర్వే, ఆ నివేదికలో వెల్లడించిన గణాంకాలు అన్నీ కూడా తప్పంటూ తెలంగాణ ప్రాంత ప్రజలు, నెటిజన్లు మొత్తం పొల్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏదైతే కులగణన సర్వే జరిగిందో దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఈ పరిణామాలన్నింటినీ కూడా చూస్తున్నాం కదా.
పూర్తి స్థాయిలో ఏ విధంగా మారిపోతున్నాయి, ఎట్లా మారిపోతున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం కదా. ఎక్కడ చూసినా ఒకటే లెక్క, బీసీల పంచాయతీ తారాస్థాయికి కూడా చేరే పరిస్థితి కనబడుతుంది. ఇదే బీసీల కోసం ఉద్యమం చేసిన తీన్మార్ మల్లన్నకు సంబంధించి సోకాజ్ నోటీసులు ఇచ్చి ఒకసారి చూద్దాం. తీన్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు. బీసీ కులగణన నివేదికపై వ్యాఖ్యల మీద 12లోగా వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. ఏంది, బీసీ కులగణన నివేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సిహెచ్ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాస్ నోటీసులు జారీ చేసింది. కులగణన పూర్తి చేసి చరిత్ర సృష్టించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిన సమయంలో పార్టీ నిబంధనలు ఉల్లంఘించి విమర్శలు చేయడానికి టీపీసీసీ తీవ్రంగా కూడా పరిగణించింది. రాహుల్ గాంధీ ఆదేశాలు పార్టీ అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై 12లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆయనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాడా 12లోగా అంటే ఇచ్చే అవకాశాలు అయితే 100% కనబడతలేవు. పోనీ తాను పూర్తి స్థాయిలో కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయంటే అలాంటి ఆలోచనలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీసీ ఉద్యమానికి సంబంధించి దాదాపుగా కొట్లాట మొత్తం బీసీ ఉద్యమంతోనే మొదలు పెడుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నేనే గెలిపించిన అన్ని నియోజకవర్గాలలో తిరిగినమనే తన వాదన కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను లేకపోతే మీ పార్టీ ఎక్కటనేది మరొక వాదన కావచ్చు. దాంతోపాటు బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీలే అంటే కులగణన సర్వే ఏదైతే చేసిలో అది అడ్డగోలుగా చేసిలనే ఆప్షన్ కావచ్చు. దీనికి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్నకు సంబంధించి వివరణ ఇవ్వకపోవచ్చు అనే వాదనలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టే ఆలోచనల దిశలుగా కూడా ప్రయాణం అయితే కొనసాగుతున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే గతంలో జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కూడా గతంలో జరిగిన పరిస్థితి, ఏదైతే తెలంగాణ పేరు మీద వచ్చేలాగా కూడా చూస్తున్నారు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో ఆ పార్టీని మళ్ళొకసారి పూర్తి స్థాయిలో కూడా బయటికి తీసే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే అందుతున్న సమాచారం అయితే కనబడుతుంది. సో మొత్తానికి బీసీ లెక్కల పంచాయతీతోని తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది అనేది మరో అంశం. ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి తెలంగాణలో ఇంకొక పార్టీ అవసరం. 2028లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎలాగో పూర్తి మెజార్టీతో గెలవదు కాబట్టి అలవెన్స్ అవసరం కాబట్టి ఆ పార్టీ ఇలా రూపం దాల్చుకుంటుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ పూర్తి స్థాయిలో అంశాలతో పాటుగా మరొక అంశం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం, స్థానికతకు సనంతం అంటూ కూడా చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్ల ముమ్మరం, రిజర్వేషన్ల ఆపై కొనసాగుతున్న ఉత్కంఠ, షెడ్యూల్ కోసమే పార్టీలు అధికారుల ఎదురుచూపులు, ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల లిస్టు, బ్యాలెట్ పేపర్ల సిద్ధం, రిజర్వేషన్ల ఆధారంగా జాబితాను సిద్ధం చేయాలని సర్కార్ ఆదేశం, పోలింగ్ సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు, ట్రైనర్లు మాస్టర్ల ట్రైనర్లకు పూర్తయిన ఎన్నికల శిక్షణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎన్నికలు నిర్వహించే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చేయాల్సింది ఏందో తెలుసా? ఫస్ట్ సర్పంచులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి. సర్పంచులుగా పనిచేసిన మీరందరూ కూడా మీ గ్రామాలలో పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలుపెట్టుర్రి, లడాయి చేయరి. మా బిల్లులు చెల్లించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దు. ఎందుకంటే మేము అప్పు చేసి సప్పు చేసి భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదబెట్టి భూములు కుదబెట్టి మిత్తిలకు తెచ్చి బార్ వడ్డీలకు తెచ్చి మేము అభివృద్ధి చేస్తే మాకు పూర్తి స్థాయిలో కూడా మీకు డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు అనే రచ్చం మొదలుపెట్టుర్రి. ఆ తర్వాత మీరు ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో